మొన్న సిబిఐ డెలిగేషన్ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసిన సమయంలో కనీస వేతనాలకు సంబంధించి చర్చ వచ్చింది. మినిమం వేజెస్ సంబంధించి 1 కోటి మందికి మంచి ప్రయత్నం మంచిదే, కానీ ఆ మినిమం వేజెస్ దానిలో కొన్ని అవకతవకలు ఉన్నాయని మేము ఆ దృష్టికి తీసుకెళ్ళాం. దాంతో సరి చేయడానికి కూడా మాకు కబురు వచ్చింది. మా వాళ్ళు కూడా, మా యూనియన్స్ లీడర్లు కూడా దాన్ని అంటే పాత దానికంటే ఇప్పుడు ఈ ప్రకటన చేసినటువంటి వేజెస్ తక్కువ ఉన్నాయనేది మా యూనియన్ లీడర్ లెక్కలు తీశారు. దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఉపయోగం ఉండదు. ఏదేమైనా అది మంచి ప్రయత్నంగా భావిస్తున్నాం, కానీ లోటుపాట్లు లేకుండా దాన్ని సరిచేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మన సర్వీస్ రంగంలో ఉన్నటువంటి ఆశ, అంగన్వాడీ, లేకపోతే మధ్యాహ్న భోజనం, వీళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి కూడా వాళ్ళ బాబు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సరే, ఇవాళ ఇంకో స్టేట్మెంట్ చూసాం, చాలా సంతోషం. రాష్ట్రంలో 50,000 మంది ఉన్నారు పంచాయతీ సిబ్బంది, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్. వీళ్ళందరూ కూడా 1వ తారీఖుని నేను అసెంబ్లీలో అనేక పర్యాలు చెప్పాను. మినిమం వేజెస్ గురించి నేనే మాట్లాడేవాడిని, బొగ్గువారి కార్మికుల గురించి నేనే మాట్లాడేవాడిని. బట్టి వాళ్ళప్పుడు మా ప్రభుత్వం 1వ తారీఖుకి జీతాలు ఇస్తున్నాం అనేవాడు. నేను ఇవ్వట్లేదని చెప్పి ఇవన్నీ చెప్పేవాడు. నా దృష్టి ఏంటంటే రెగ్యులర్గా జీతాలు ఇచ్చేవాళ్ళు వాటి గురించి చెప్తా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా జీత బచ్చాలే తీసుకునేది. వీళ్ళు ఇంకా ఇచ్చేది వాళ్ళ తక్కువ, కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. సో ఇవాళ ఇక నుంచి డైరెక్ట్గా వాళ్ళ పంచాయతీల పరిధిలో వచ్చే డబ్బులు వాళ్ళకి పరిధిలో ఉండేట్టుగా నిర్ణయం చేయడం చాలా మంచి నిర్ణయంగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి కేవలం కేంద్రం రాష్ట్రం మీద భారం వేయకుండా కేంద్రం కూడా తాను అసలు ఎంత తీసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఎందుకంటే రోజు అర్థం చేస్తాను, రైతులు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మా శాతం ఏంటో చేస్తున్నామని. మరి కేంద్రం బాధ్యత కూడా ఉందా లేదా? కేంద్రం కొనుగోలు చేయాలి కదా. కేంద్రం కొనుగోలు చేయకపోతే మొత్తం స్టాక్స్ అయిపోతున్నాయి మిల్లుల్లో. ఆ స్టాక్స్ కానీ లేక లారీలు దించట్లేదు. లారీలు దించకపోవడం ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఏదైనా ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులకు ఇబ్బంది కాకుండా మొక్కజొన్నలు కానీ అట్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు బడులు స్కూల్స్ మన కొత్త సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతవరకు చెప్తా ఉంటారు వీళ్ళు సూక్తి ముక్తావళి లాగా ప్రభుత్వం చెప్తుంది తప్పితే బాగా దోపిడీ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద స్కూల్స్ చాలా ఉన్నాయి. నారాయణ, చైతన్య, ఇటువంటి స్కూల్స్ని కంట్రోల్ చేసే శక్తి ప్రభుత్వానికి ఎందుకు లేదని మేము అడుగుతున్నాం సూటిగా. సామాన్యులైన మధ్యతరగతి పిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ పైన కూడా నియంత్రణ ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ వాటిని నియంత్రించి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రోత్సవం సంబంధించి డ్రగ్స్